ఈ దేశంలోనే అల్లకల్లోలం సృష్టించడానికి కుట్రలు పన్నారు అంటే ఎంత మేజర్ అంశం అంటే నగరాల్ని తగలబెట్టడానికి సిద్ధపడ్డారు. బాంబులు తయారు చేస్తున్నారు. ఏళ్ల తరబడి ఇక్కడే తిష్ట వేసి ఉన్నారు. వాళ్ళ దగ్గర ఐఈడి బాంబులు ఉన్నాయి, సూట్ కేస్ బాంబులు ఉన్నాయి, పెద్ద పెద్ద బాంబులు తయారు చేసి అంతకుముందు పేల్చినటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు ఇక్కడ దొరికారు. మొన్న విజయనగరంలో దొరికారు. ఎంత సంచలనాత్మకమైనటువంటి అంశాలు. ఇందులో రాజకీయం ఏం లేదు కదా. పోనీ తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనుకోవడానికి ఎందుకని వాటిని హైలైట్ చేయరు మన రాష్ట్రంలో? కేవలం రాజకీయ వార్తలు మనం భుజానికెత్తుకునే నాయకుల కోసం, లేదా మనం భుజానికెత్తుకునే పార్టీలకు వ్యతిరేకంగా ఉండేటటువంటి పార్టీల మీద బుర్ర చల్లుకుంటూ కూర్చోవడమేనా జర్నలిజం? సమాజం గురించి పట్టదా? సమాజాన్ని చైతన్యపరచమా? ఇప్పుడు మన చుట్టూ ఉన్నోళ్లలోనే ఇట్లాంటి దరిద్రులు ఉంటే, ఇట్లాంటి ఉన్మాదులు ఉంటే రేపు పొద్దున